హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు మనకు టీఎస్పీఎస్సీ నుంచి మేజర్గా 5 ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. టాపిక్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్ అండ్ ప్లీజ్ హిట్ లైక్ బటన్, ఎంకరేజ్ మై ఛానల్. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోలో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించినటువంటి ఏదో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయడం ద్వారా వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో మనకు వచ్చినటువంటి అప్డేట్స్లో కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 1 సంబంధించినటువంటి క్యాండిడేట్స్ యొక్క మార్క్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. సో క్యాండిడేట్ సంబంధించినటువంటి ఓల్డ్ హాల్ టికెట్ నెంబర్ అండ్ కొత్త హాల్ టికెట్ నెంబర్ని పే చేయాల్సి ఉంటుంది. 2011లో జరిగినటువంటి ఈ ఎగ్జామ్ యొక్క రిజల్ట్స్ అనేవి మనకి ఇప్పుడు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీ యొక్క ఓల్డ్ హాల్ టికెట్ నెంబర్ అండ్ న్యూ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ క్లిక్ చేసినట్లయితే క్యాండిడేట్ సంబంధించినటువంటి మార్క్ షీట్ అనేది రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ నెంబర్ 47/2017కి మనకు 2017 అక్టోబర్ 22వ తారీఖు రోజు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్స్లలో ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఫైనల్గా ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి ఒక క్యాండిడేట్ 1747005576 అనే క్యాండిడేట్ మాత్రం తన యొక్క ఏజెన్సీ ఏరియా సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయడంలో విఫలం అవడం వల్ల ఆ క్యాండిడేట్ని క్యాన్సిల్ చేస్తూ ఆ పర్సన్ ప్లేస్లో మరొక పర్సన్కి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ సెలెక్ట్ అయిన పర్సన్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇది. సో 1847007077 అని అచ్చంపేట ఏజెన్సీ సంబంధించినటువంటి ఈ క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ రిమైనింగ్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇవ్వడం జరిగింది. అండ్ లేటెస్ట్గా వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్కి మనకు ఫిబ్రవరి నుంచి వీళ్ళ యొక్క ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. సో మనకు వీళ్ళ యొక్క కర్ణాటకలో వీళ్ళ యొక్క ట్రైనింగ్ అనేది జరగబోతుంది అనేది ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ దాంతోపాటు ఈ యొక్క ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కూడా అయిపోయిన తర్వాత వీళ్ళని కూడా ట్రైనింగ్కి పంపించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఇన్ ట్రిబల్ డిపార్ట్మెంట్లో కనుక చూసుకున్నట్లయితే ఉన్నటువంటి వేకెన్సీస్కి ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడం జరిగింది. బట్ ఈ వెబ్ ఆప్షన్స్లలో వీళ్ళు ఇచ్చినటువంటి వెబ్ ఆప్షన్స్ అన్నీ కూడా ఏజెన్సీ వాళ్ళు మాత్రం పెట్టుకోవడం జరిగింది. బట్ యాజ్ పర్ ద నోటిఫికేషన్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఓసీ క్యాండిడేట్స్కి 10% రిజర్వేషన్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఎవరైతే నాన్ ఏజెన్సీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 10% ఇందులో కోటా అనేది వర్తిస్తుంది. కాబట్టి ఆల్రెడీ ఇప్పటివరకు ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్నారో ఆ వెబ్ ఆప్షన్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. మళ్ళీ రీఫ్రెష్గా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సో ప్రతి క్యాండిడేట్ కూడా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ క్యాండిడేట్స్ అందరూ కూడా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి. మనకి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి విత్ ప్రూఫ్ తోటి విత్ జీవో నెంబర్ తోటి కూడా మనకి ఇక్కడ ఫుల్ డేటా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ యొక్క లింక్ అనేది కూడా మనకు ఈ నెల 28 నుంచి 31 దాకా వెబ్సైట్లో అవైలబిలిటీ ఉంటుంది. సో మీరు ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే మీ యొక్క వెబ్ ఆప్షన్స్ యాజ్ ఇట్ ఈస్గా ప్రీవియస్ ఏ విధంగా ఇచ్చుకున్నారో మళ్ళీ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సో మీ నియర్ బై ఏరియా నుంచి ఎక్కడైతే పోస్టులు ఎక్కువ ఉన్నాయో దాని బేస్ పైన ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ట్యూటర్స్ ఇన్ నాన్ క్లినికల్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఇంటర్వ్యూ యొక్క షెడ్యూల్ అనేది రావడం జరిగింది. ఈ నెల 30వ తారీఖు రోజు టీఎస్పీఎస్సీ ప్రతిభా భవన్ నాంపల్లి హైదరాబాద్లో వీళ్ళ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తారు. సో ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీంట్లో అనాటమీ, ఫిజియాలజీ, ఎంబీబీఎస్, బయోకెమిస్ట్రీ అండ్ మైక్రోబయాలజీ అండ్ ఎంబీబీఎస్ కేటగిరీలో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. దీంట్లో మనకు అనాటమీ దాంట్లో 4 మెంబర్స్కి, ఫిజియాలజీ దాంట్లో 4 మెంబర్స్కి, ఎంబీబీఎస్ దాంట్లో 24 మెంబర్స్కి అండ్ 30 జనవరి 2019 రోజు ఆఫ్టర్నూన్ 1కి బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ వాళ్ళకి బయోకెమిస్ట్రీలో 6 మెంబర్స్కి, మైక్రోబయాలజీలో 2 మెంబర్స్కి, ఎంబీబీఎస్లో 24 మెంబర్స్కి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూస్ అయిపోయిన తర్వాత 10 డేస్కి వీళ్ళ యొక్క మార్క్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లాస్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు డిగ్రీ కాలేజ్ లెక్చర్కి సంబంధించినటువంటి మార్క్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి తెలుగు, కామర్స్, మైక్రోబయాలజీ, బాటనీ, జువాలజీ, సోషియాలజీ సంబంధించినటువంటి వేకెన్సీస్ సంబంధించినటువంటి ఓవరాల్గా వేకెన్సీస్ సంబంధించి లిస్ట్ అండ్ ఇంటర్వ్యూస్ జరిగినటువంటి డేట్స్ అన్ని కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకు టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిడేట్ సంబంధించినటువంటి మార్క్స్ యొక్క లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు వాటి గురించి ఫుల్ డీటెయిల్స్లో చూద్దాం. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ సంబంధించినటువంటి మార్క్స్ ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ జువాలజీ కనుక చూసుకున్నట్లయితే అండ్ నెక్స్ట్ తెలుగు సబ్జెక్ట్ సంబంధించినటువంటి మార్క్స్, అండ్ నెక్స్ట్ సోషియాలజీ అండ్ మైక్రోబయాలజీ అండ్ కామర్స్ అండ్ నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి బాటనీ.
సో ఇక్కడతోటి మనకు లెక్చరర్స్ ఇన్ డిగ్రీ కాలేజ్ సంబంధించినటువంటి లిస్ట్ అనేది ఇక్కడతోటి కంప్లీట్ అయిపోవడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మనకైతే టీఎస్పీఎస్సీ నుంచి మేజర్గా 5 ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి రావడం జరిగింది. సో ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయండి. మీ యొక్క సోషల్ మీడియాలో కూడా షేర్ చేయడం ద్వారా ఈ ఇచ్చినటువంటి 5 ఇంపార్టెంట్ అప్డేట్స్లో ఏదో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది ప్రతి క్యాండిడేట్కి యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియో ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం ద్వారా వాళ్ళలో ఏ ఒక్క పర్సన్కి యూజ్ అయినా కూడా మీరు వాళ్ళకి ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరి కొంచెం ఎదురుగా కలుద్దాం. అప్రోచ్ టు మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్, అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.